బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని మనం పంజాబీ డ్రెస్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది మనం చూద్దాం. ఒక్కొక్కసారి మనకి కాటన్ పీస్లోనే ఈ రకంగా మనకి సెట్లోనే వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇలా డిజైన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. చూస్తారు కదండి, ఇలా ఎంబ్రాయిడరీ వరకు వచ్చింది. ఎక్కువగా చాలా వరకు కూడా నెక్కి డిజైన్స్ వచ్చి వస్తాయి. అలాంటప్పుడు కూడా మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అన్నది పూర్తి వివరంగా మనం ఈ వీడియోలో చూద్దాం. కటింగ్ ఫస్ట్ మనం ఏంటనేది చూద్దాం. మనకి ఇది కాటన్ అయినా సరే లైనింగ్ వేసుకోవాలి కాబట్టి నేను 2.5 మీటర్లు తీసుకుంటే కనుక మీరు ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటే ఫుల్ వచ్చేస్తాయి. లేదు చిన్న చేతులు పెట్టుకోవాలి అనుకుంటే 2 మీటర్ల లైనింగ్ తీసుకుంటే ఏ సైజ్ వాళ్ళకైనా సరే సరిపోద్ది. చూసారా, ఇదేమో నేను 2 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని ఫస్ట్ మనం ఫోల్డ్ చేసేసుకుని ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కలిపి ఒకేసారి కటింగ్ చేసేసుకోవాలన్నమాట. కానీ ఒక్కసారి ఎప్పుడైనా సరే మనకి మనకి మెటీరియల్ తీసుకున్న తర్వాత పొడవు ఎంత ఉంది ఏంటి అసలు డిజైన్ ఎలా ఉందన్నది చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కుట్టున్నది 2 పీసులు మనకి జాయింట్ చేసి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకవైపు, ఫ్రంట్ వైపు ఒకవైపు. ఇలా డిజైన్ వచ్చిన పీసులకి ఎప్పుడు కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా చూసుకుని పొడవు ఎంత ఉంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. అంటే మనం ఎంత పొడవు పెట్టుకోవాలనుకున్నా సరే ఇందులో ఇచ్చిన పొడవు కన్నా మనం పెంచుకోలేము. తగ్గించుకోవాలి అంటే కనుక ఈ లేస్ ఇప్పేసి పైకి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పొడవు ఎంత ఏంటనేది మనం పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంచీ టేప్ తీసుకొని పొడవు ఎంత ఉన్నదన్నది చూస్తాం. మనకి లేస్ వరకు కూడా ఇలా అటాచ్ చేస్తుంది కదండి, ఇక్కడ ఇంతవరకు కూడా లాస్ట్ వరకు ఫైనల్గా ఎంత ఉంది ఏంటి అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. మామూలుగా అయితే 35 నుంచి 38, 39 కూడా మనం పొడవు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అది డ్రెస్ పొడవు అనేది మన ఇష్టం, క్లాత్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. 38 ఇంచీలు ఉంది. ఇప్పుడు చూస్తారు కదా, ఇది 38 ఇంచీలు ఉంది అంటే కనుక కింద మనం ఫోల్డ్ చేసడానికి పై ఖర్చులకి అన్నిటికీ పోయినా సరే 36 వరకు కూడా మనకి పొడవు అనేది మనకి డ్రెస్ అనేది తయారవుతుంది. అంతకన్నా ఎక్కువ పొడవు అనేది రాదనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ పోతుంది. అలాగే మనకు 1 ఇంచ్ ఏమో కింద ఫోల్డింగ్కి పోతుంది. అలాగని చెప్పేసి డ్రెస్కి డిజైన్ వచ్చింది కదా, పైన ఎక్కువగా ఖాళీ ఉంది. అక్కడ మరి మనం పొడవు తీసుకోలేమన్నమాట. తీసుకున్నాము అంటే కనుక నెక్ చాలా డీప్ అయిపోద్ది. కాబట్టి మనకి ఇది ఎంత పొడవు ఉంటే అంతా పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ మనకి లేస్ ఇలాగా అటాచ్ చేసి మనకి పెద్ద కుట్టు వేసి ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఫస్ట్ మనం కటింగ్ అంతా చేసుకున్న తర్వాత డ్రెస్ అంతా తయారైపోయిన తర్వాత పైనుంచి అది అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ డ్రెస్ని ఈ కుట్లు కట్ట ఇప్పినప్పుడు ఏమైనా సరే మడతలు కట్ట ఏమైనా ఉంటే కనుక మనం ఐరన్ చేసుకుని నీట్గా పెట్టేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా ఫోల్డింగ్ కట్ట అయింది కదా, అవన్నీ నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే రకంగా ఇది బ్యాక్ సైడ్కి వచ్చేసి డిజైన్ కట్ట ఏమీ లేదు, ఇది ఈ రకంగా ప్రింట్లోనే వచ్చింది కాబట్టి ఇది సమానంగా ఉందా లేదా అన్నది చూడాలి. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం పెట్టుకుంటే కరెక్ట్గా సమానంగానే ఉంది. కొద్దిగా ఎక్కువగానే ఉంది కానీ తక్కువైతే లేదు. అంటే మనం 38 ఇంచీలు మనకి ఉంది కాబట్టి అంతవరకు కూడా మనం లైనింగ్ అన్నది తీసుకోవచ్చు. ఇంకా లైనింగ్ విషయానికి వచ్చేటప్పటికి లైనింగ్కి మనం 2 మీటర్ల క్లాత్ ఇలా తీసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా 2 పొరలు అంటే చూసారు, ఇది ఇలాగా లైనింగ్ మొత్తం ఇలా ఉంటుంది కదా, మధ్యలో ఫోల్డింగ్ వచ్చి ఆ ఫోల్డింగ్ మళ్ళీ ఇలా డబల్ చేస్తే 2 ఫోల్డింగ్లు మన వైపు వస్తాయి. కింద కూడా నాకు ఇటువైపు ఫోల్డింగ్ వచ్చింది, ఇటు ఓపెన్ వచ్చింది. ఇటువైపు 2 ఫోల్డింగ్లు అనమాట. నా వైపు అంటే మనం కూర్చున్నప్పుడు మన వైపు 2 ఫోల్డింగ్లు మన వైపు ఉండాలి. ఇటువైపు కింద ఒక ఫోల్డింగ్ వచ్చింది, ఇటువైపు ఓపెన్ వచ్చింది. మొత్తం 2 మీటర్లని డబల్ చేసాం అనమాట. మధ్యలో ఫోల్డింగ్ చేసి ఇటువైపు 4 పొరలు కూడా ఓపెన్గా ఇలా వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏ రకంగా మార్కింగ్ చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా పొడవు చూద్దాం. పొడవు కనీసం ఒక 35 ఇంచీలైనా 2 మీటర్ల దగ్గర మీరు తీసుకున్నారు అంటే కనుక కింద మిగిలిన క్లాత్ మనకి చేతులకి సరిపోద్ది అనమాట. నేను పైనుంచి కిందకి 35 ఇంచీల పొడవు అనేది నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ మీకు చేతులకి ఎంత పొడవు కావాలో అంత కింద క్లాత్ ఉందా లేదా చూసుకుని మిగతాదంతా పొడవులో పెట్టుకుంటే ఈజీగా మీకు 2 మీటర్ క్లాత్ అనేది సరిపోద్ది అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ నేను మొత్తం పెట్టుకున్నది 1 ఇంచ్ మీకు పైకి ఫోల్డింగ్ కోసం వస్తుంది అనమాట. అంటే ఒక 34 ఇంచులకి మనం పెట్టుకుంటున్నాం. ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇటువైపు నుంచి కూడా ఈ చివరి నుంచి కూడా ఒకసారి మనం మార్కింగ్ సేమ్ ఇదే రకంగా పెట్టుకుంటే లైన్ మనకి ఈజీగా లైన్ గీసుకోవడానికి ఉంటుంది అనమాట. దాని తర్వాత షోల్డర్ మనం 6 ఇంచీలు పెట్టున్నాను. షోల్డర్ 6 ఇంచీలు పెట్టి చంకదింపు కూడా 6 ఇంచీలకి తీసుకోవాలి. ఇది 38 సైజు డ్రెస్.
ఈ డ్రెస్ నేను కటింగ్ చేస్తుంది 38 సైజు. ఇప్పుడు ఇక్కడ మనం చంకదింపు తీసుకున్నాం కదా, ఈ చంకదింపు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా అడ్డుగా అంటే ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు మనకి కార్నర్ పాయింట్ దగ్గర నుంచి డ్రెస్కి అయితే కనుక 1.5 ఇంచుకి మనం రౌండ్ అనేది తీసుకోవాలి. 1.5 ఇంచుకి ఇలా రౌండ్ తీసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ చూసారు కదా, ఇక్కడ తర్వాత 1 ఇంచుకి మళ్ళీ ఇంకొక రౌండ్ తీసుకోవాలి. 1.5కి ఒకసారి తీసుకోండి, 1 ఇంచుకి ఇంకొకసారి తీసుకోండి. 1.5దేమో బ్యాక్ సైడ్కి, 1 ఇంచ్ అన్నదేమో ఫ్రంట్ వైపుకి మీకు యూజ్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి చూసారు కదా, ఇలా పొడవు మనం ఇంచీ టేప్ని ఇలా పొడవుగా పెట్టుకుని ఈ లైన్ దగ్గర చంకదింపు దగ్గర మనకి చెస్ట్ భాగం వస్తుంది. 14 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, 21 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 14 ఇంచీ దగ్గర మనకి నడుము మార్కింగ్ వస్తుంది, 21 ఇంచ్ దగ్గర హిప్ మార్కింగ్ వస్తుంది. నేను ఇక్కడ సైజు కూడా రాస్తాను చూడండి. చెస్ట్ వచ్చేసి 38, నడుము వచ్చేసి ఇది 38 ఇంచులు చెస్ట్ అయితే కనుక ఈ చెస్ట్ మార్కింగ్ అన్నది మనకి ఈ చూసారు చెస్ట్ 38లోని 4వ వంతు తీసుకుంటే కనుక 9.5 వస్తుంది. 9.5కి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. దాని తర్వాత నడుము మార్కింగ్, నడుము మార్కింగ్ వచ్చేసి అంటే నడుము మొత్తం ఎంత అనేది చూసుకోవాలి. 36 నడుము, 36 నడుములోని 4వ వంతు వచ్చేసి 9 ఇంచీలు వస్తుంది. అంటే 36లోని 4వ వంతు 9 కాబట్టి 9 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత హిప్ ఎంత అనేది మనం డ్రెస్లో చూసుకోవాలి. హిప్ మార్కింగ్ వచ్చేసి మనకి మొత్తం హిప్ డ్రెస్ వచ్చేసి 38 ఇంచులు. 38లోని 4వ వంతు 9.5. మళ్ళీ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి హిప్ మార్కింగ్ పెట్టుకుని 9.5కి పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్కి మనకి కుట్ల కోసం అని చెప్పేసి ఇక్కడ 2 ఇంచులు పెంచుకోవాలి. నడుము దగ్గర 2 ఇంచులు పెంచుకోవాలి. కానీ హిప్ దగ్గర మాత్రం 1 ఇంచు మాత్రమే పెంచుకోవాలి. ఇక్కడ స్లిట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మొత్తం 9.5 తీసుకున్నాం కదా, ఇక్కడ పొడవు లెంత్ దగ్గర చూసారు కదా, ఇది ఎంత ఉంది మనకి పొడవు అంతా కలిపి నేను 35కి పెట్టాను కదా. ఇటువైపు నుంచి కూడా ఈ లైన్ నుంచి కూడా 35కి ఇలా మార్కింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా స్కేల్ యూజ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. పై లైన్ మనం 1 ఇంచ్ మార్జిన్కి మనం లైన్ గీసుకోవసరం లేదు, ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే ఉందో హిప్ మార్కింగ్ అన్నది లాస్ట్ ఫైనల్ కానీ ఈ పొడవు దగ్గర పెట్టండి. మొత్తం మీద ఖర్చులతో పాటు హిప్ మార్కింగ్ ఇక్కడ ఎంత ఉందో అక్కడికి స్ట్రైట్గా రావాలన్నమాట, అంతే పెట్టేయాలి. ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఇలాగా మార్కింగ్ కరెక్ట్ కలపండి. దాని తర్వాత నడుము దగ్గర నుంచి హిప్కి మార్కింగ్ చేయాలి. దాని తర్వాత మనకి ఎక్స్ట్రా మార్జిన్ కూడా చెస్ట్ భాగం నుంచి నడుము దగ్గర నుంచి హిప్కి ఈ రకంగా మార్కింగ్ అన్నది కంప్లీట్ చేసేయాలి. దాని తర్వాత లాస్ట్ ఫైనల్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా వచ్చేటట్టుగా ఇలా గీసేసుకోవాలి కింద వరకుని. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి డ్రెస్ మార్కింగ్ అన్నది సరిపోయిందనమాట. హిప్ దగ్గర నుంచి కిందకి ఇలా కావాలనుకుంటే మీకు అర్థం అవడం కోసం నేను ఈ గీస్తున్నానండి. లేదంటే కనుక ఇది అవసరం లేదు, మనం లైన్ డ్రా చేయవలసిన అవసరం లేదు. ఇది మనకి కుట్లోకి వెళ్ళిపోద్ది అనమాట మనం స్లిట్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ సెంటర్లోని ఇది మొత్తం మీద మనకు వచ్చేసింది కాబట్టి ఈ రకంగా అవుట్లైన్ మనం కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడి నుంచి ఫస్ట్ మనం పొడవు దగ్గర నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అదే హిప్ లైన్ నుంచి లూజ్ దగ్గర నుంచి ఈ రకంగా మనం మొత్తం కటింగ్ అన్నది చేసేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఈ రకంగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు 2 పొరలు కూడా కటింగ్ అయ్యేటట్టుగా చూడండి. అంటే 2 పొరలు చొప్పున మనకి 4 మడతల మీద మనం పెట్టుకున్నాం అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒకేసారి మనకి కటింగ్ అవుతున్నాయి. ఈ ఆర్మ్ రౌండ్ మాత్రం పై రౌండ్ది కటింగ్ చేసుకోండి. ఈ రకంగా పై రౌండ్ అన్నది ఆర్మ్ రౌండ్ కటింగ్ చేసుకోవాలి. దీని తర్వాత మనకి కటింగ్ అయిన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది ఇలాగ తీసేసుకోండి. ఇది మొత్తం కటింగ్ అయిందా లేదు చూసుకోండి. ఇక్కడ చిన్నది ఉండిపోయింది, ఇది కట్ చేస్తాను. ఇది మొత్తం అంతా ఇలాగ క్లాత్ మిగిలిందంతా తీసుకోండి. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఇలా ఇది సైడ్ తీసేసుకుంటే మనకి ఈ క్లాత్ అనేది ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మెడ దగ్గర ఒక కట్ పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇలా పైన ఉన్న పొర మనకి ఇది చూసారు కదా, ఇలాగ మనం కటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకుని ఒక కట్ పెట్టండి. 2 వైపులా కూడా ఖర్చులు అనేవి ఒకే రకంగా వస్తాయి అనమాట. నడుము మార్కింగ్ దగ్గర ఒక కట్టు, అదే రకంగా హిప్ దగ్గర ఒక కట్టు పెట్టుకోవాలి. ఈ కట్స్ అనేవి డ్రెస్లకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బట్టే మనం ఫిట్టింగ్ చేయగలుగుతాం. తర్వాత ఇప్పుడు ఈ 3 కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ సెంటర్లో కూడా పెట్టినాం కదా, కిందనున్న ఫోల్డింగ్ని తీసేసి పక్కన పెట్టండి, అది బ్యాక్ సైడ్కి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసింది ఇక్కడ ఈ లోతు తీసేసుకున్నారు అంటే కనుక మనం 1 ఇంచుకి కూడా ఒక రౌండ్ తిప్పాం కదా, అది ఇప్పుడు కట్ చేసి ఇలా తీసేసుకుంటే ఇది మనకి
ఫ్రంట్ సైడ్ అయిపోయిందనమాట. ఈ రకంగా లైనింగ్ కటింగ్ చేసినప్పుడు ఈజీగా మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకేసారి మనం కటింగ్ చేసేసుకోవచ్చు. లోతు ఒకటి తర్వాత తీసుకుంటే మనకి సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ పీస్ తీసుకుని ఇంకా ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది ఇలాగ కొలుచుకోవాలి. ఆమ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుంటే కనుక మనకి 10.5 ఇంచులకు ఆమ్ రౌండ్ వచ్చింది. అంటే 1 ఇంచు తగ్గించుకొని 9.5 హ్యాండ్స్ ఫోల్డింగ్ ఉండేటట్టుగా చూసుకుంటే మనకి హ్యాండ్ వెడల్పు అనేది కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మిగిలిన లైనింగ్ పీస్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్ వైపు నుంచి చూసారు కదా, ఈ రకంగా మళ్ళీ ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేస్తే 4 వైపుల ఫోల్డింగ్, 4 మడతల ఫోల్డింగ్ మన వైపు వచ్చి ఓపెన్వి మనకి ఆపోజిట్ వైపుకి వస్తాయన్నమాట. ఇక్కడ కొద్దిగా స్ట్రైట్గా ఉండేటట్టుగా మనకి సైడ్ని మిగిలిన క్లాత్లు ఇలా పక్కకి తీసి పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ ఫోల్డింగ్లన్నీ ఈ ఓపెన్వి ఆపోజిట్ వైపు, ఫోల్డింగ్ నా వైపు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెంత్ వచ్చేసి అంటే నేను ఎల్బో వరకు కూడా నేను హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. ఎల్బో వరకు అయితే కనుక 10 ఇంచీలు పొడవు కావాలి. అదే రకంగా లూజ్ వచ్చేసి 11 ఇంచీలు మొత్తం. ఇప్పుడు ఈ వెడల్పు అనేది మనకి 9.5 ఇంచీలు వెడల్పు కావాలి. దానికి కొద్దిగా 2 ఇంచీల వరకు నాకు క్లాత్ అనేది తగ్గింది. ఇప్పుడు మనకి సైడ్ని మిగిలిన మనకి ఈ లైనింగ్ పీస్లు ఉన్నాయి కదా, ఈ పీస్ని మనం ఇలా పెట్టుకుని, ఇది కూడా స్ట్రైట్గానే ఉంది కాబట్టి చూస్తున్నారు కదా, ఇటువైపుది ఈ కోరంచులు ఉన్నది మనం వైపు పెట్టుకుంటే 1 ఇంచు మనకి ఖర్చులోకి పోద్ది కాబట్టి 1 ఇంచు పైకి ఇలా పెట్టి మనం ఇలా పెడితే, ఇలా పెట్టిన తర్వాత చూసారు కదా 1 ఇంచు మనం ఈ మొక్క మీదకి పెట్టాలి. పెడితే మనకి ఖర్చులకి సరిపోద్ది. ఇప్పుడు ఈ వెడల్పు అన్నది ముందు పొడవు అనేది పైనుంచి కిందకి 10 ఇంచీలు మనకు కావాలి అంటే కనుక 10 ఇంచీలకి 1 ఇంచు కలుపుకొని 11 ఇంచీలు పొడవు తీసుకోవాలన్నమాట. ఈ రకంగా నేను 11 ఇంచీలు, ఇది చూసారు, ఇది కూడా స్ట్రైట్గా ఫస్ట్ ఇక్కడ ఇలా గీసేద్దాం, అప్పుడే మనకి అర్థమవుతుంది. 11 ఇంచీల పొడవు ఇలా తీసేసుకున్న తర్వాత పై లైన్ కలిపేసుకోవాలి. ఇలా పై లైన్ స్కేల్ పెట్టుకొని మీరు ఇలా కలిపేసుకుంటే మనకి పొడవు అనేది వచ్చేసింది. ఇప్పుడు వెడల్పు ఎంత కావాలి అంటే కనుక ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి 10.5 మనకి ఆమ్ రౌండ్ వచ్చింది కదా, 1 తగ్గిస్తే 9.5, ఫోల్డింగ్ నుంచి 9.5 ఇప్పుడు మనం హ్యాండ్స్కి వెడల్పు అనేది తీసేసుకుంటాం. ఇప్పుడు ఈ లైన్ కూడా ఇలాగ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకు ఒక బాక్స్లో రెడీ అయిన తర్వాత ఇందులో మాత్రమే మనకి హ్యాండ్ అనేది వస్తుంది. పైనుంచి 3.5 ఇంచీల దగ్గరికి ఒకటి మార్కింగ్ పెట్టుకోవాలి. ఏ సైజు వాళ్ళైనా సరే ఎల్బో హ్యాండ్స్ అనేటప్పటికి 3.5 పెట్టుకోండి సరిపోద్ది. లోపల వైపుకి 2 ఇంచులు ఖర్చులకి పెట్టుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ రకంగా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్స్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా నెమ్మదిగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. మన కర్వీలా తిప్పామంటే కరెక్ట్గా మనకి షేప్ వచ్చేస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్కి లూజ్ ఎంత అనేది చూసుకోవాలి. 11 ఇంచులు లూజ్ కదా, అందులో సగం 5.5. దాని తర్వాత 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత పెట్టుకోవాలన్నమాట. ప్రాసెస్ అయితే ఇదే. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్కి తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ లైన్కి కలిపేసి ఇలా లైన్ అనేది గీసేసుకోవాలి. దాని తర్వాత పైన ఉన్న మనకి షేప్ ఫస్ట్ ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచు పైకి పెట్టడం వల్ల ఈ ముక్కలు అతికించేటప్పుడు మనకి అసలు ఇంక హ్యాండ్ తక్కువ అనేది రాదనమాట. అంటే మనకి ఎంత కావాలో అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రకంగా కటింగ్ చేస్తాం కదా. ఇప్పుడు అంటే చూసారు ఇంత చిన్న పీస్ మాత్రమే మనకి తక్కువైంది. ఇప్పుడు ఇది 2 పొరల మీద మనం కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 2 పొరలు ఇక్కడ ఎక్కడైనా సరే మనకి ఖాళీ అంటే ఇలా స్ట్రైట్గా మనకి మిగిలిన క్లాతుల్లోని ఇలా తీసుకుని మళ్ళీ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకుంటే చక్కగా మనకి సరిపోద్ది అనమాట. సరేనండి, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ని పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మన డ్రెస్ కొన్న పీస్ తీసుకుని ఫస్ట్ ఫ్రంట్ది కటింగ్ చేసుకుందాం. డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి ఇలా సెంటర్ పాయింట్ని ఇలా పట్టుకోండి. ఇలా డిజైన్కి ఇలా మధ్యలోనే ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ ఫస్ట్ చేశారంటే కనుక నెక్ దగ్గర మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ వర్క్ లైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొద్దిగా టైం పట్టినా సరే బిగినర్స్ అయితే కనుక పర్ఫెక్ట్గా చూసుకుని ఫోల్డింగ్ అన్నది మీరు కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మాత్రమే కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సెంటర్కి అంటే డిజైన్కి సెంటర్ అనమాట. క్లాత్కి సెంటర్ అని కదండి, డిజైన్ ఎక్కడైతే ఉందో దానికి సెంటర్లో ఇలా ఫోల్డ్ చేస్తే మీకు నెక్ డిజైన్ అనేది ఎగుడు దిగుడు లేకుండా అందంగా పర్ఫెక్ట్గా సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ నెక్ లెంత్ అనేది చూసుకోవాలి. నెక్ లెంత్ మనకి ఎంత కావాలి ఏంటి అనేది ఇలా పైనుంచి ఇలా ఫస్ట్ ఒకసారి మీకు అర్థం కాకపోతే వర్క్ ఉన్న దగ్గరికి
ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసుకోండి. ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి ఈ వర్క్ ఉన్న ఎండింగ్ ఈ ఉంది కదా, స్టార్టింగ్ ఎంతవరకు ఉందో చూసుకోండి. మనకి 7 ఇంచీల వరకు ఉంది కాబట్టి ఏంటంటే ఖర్చులకి కట్టని ఇలా 7 ఇంచులు కావాలి కాబట్టి 6.5 ఉంది. ఇంకొక 6 ఇంచు పైకి కలుపుకోవాలి. అంటే మనకి వర్క్ 6.5 ఇంచులకి ఇచ్చారు, మనకి 6.5 కావాలి అంటే కనుక ఒక 6 ఇంచులు కలుపుకుంటే 7 ఇంచులు పెట్టుకుంటే నెక్ అనేది బాగుంటుంది. సరేనండి, 6 ఇంచు పైకి ఉంటే సరిపోద్ది, మిగతాది మనం వదిలేయాలన్నమాట. అతిగా మనం పైనుంచి పెట్టేస్తామంటే నెక్ కిందకి వెళ్ళిపోయి డిజైన్ కూడా మనకి సరిగా కనిపించకుండా నెక్ కూడా చాలా పెద్దదైపోద్ది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ దగ్గరికి ఇక్కడికి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టి ఇది ఫ్రంట్ సైడ్ లోతు తీసాం కదా, మనం మార్కింగ్ చేసింది లైనింగ్ది ఫ్రంట్ వైపు వచ్చింది కదండి, అది కరెక్ట్గా ఆ ఫ్రంట్ పార్టే ఇలా ఇక్కడ పెట్టుకుని మనకి పొడవు అనేది తగ్గించకూడదు. ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఇలా గీత గీసుకుని ఎంత అయితే పొడవు ఉందో అంతా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎందుకంటే మనకి బ్లౌజ్ కన్నా లైనింగ్ కొద్దిగా పొడవు తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా చూసాను నేను కటింగ్ చేస్తానండి, మొత్తం ఇలాగా సైడ్లు అంటే కటింగ్ చేసేసాను. ఇప్పుడు సెంటర్ పాయింట్ కూడా ఇలా ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే రకంగా బ్యాక్ సైడ్ క్లాత్ని ఇది ప్రింట్ అంతా ఒకే రకంగా ఉంది కాబట్టి ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు పక్కన ఇంకా మనకి క్లాత్ మిగులుతుంది కాబట్టి చేతులకి మనకి సరిపోద్ది అనమాట. ఈ రకంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ డిజైన్ లేదు కాబట్టి పై అంచు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఎంత పొడవు ఉందో అంత తీసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు బార్డర్ అతికించిన తర్వాత దానికి చూసుకుని బ్యాక్ సైడ్ పొడవు అన్నది మనం కుట్లో కూడా మనం సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి పొడవు అనేది కటింగ్ చేయకుండా ఎంత పొడవు ఉంటే అంతా పెట్టేసుకుని ఇప్పుడు ఇది చూసారా ఇలా ఉంది కదా, ఇలా మొత్తం మీద మనకి కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచు మనకి ఈ పొడవు అనేది ఎక్కువగానే ఉందన్నమాట. ఇప్పుడు ఇది మనం తీయాలి అనుకుంటే ఇలా తీయొచ్చు, అంచులు కరెక్ట్గా ఉంటే కనుక మనం ఉంచేసుకోవచ్చు. 1 ఇంచు తేడా ఉంది, 1.5 ఇంచు మనకి మడతలకు కూడా మనకి ఫోల్డింగ్కి కూడా కావాలన్నమాట. 36 ఇంచులు మనకి అంటే 36 ఇంచులు తయారీ అవ్వాలన్నా సరే 38 ఇంచులు మనకి ఇక్కడికి ఉండాలన్నమాట. 1 ఇంచు ఎక్కువగా ఉంది కాబట్టి పైనుంచి 1 ఇంచు తగ్గించుకున్నా పర్లేదు. ఇలా నేను పైన 1 ఇంచు తగ్గించేసి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మనం కింద పార్ట్ని మనం పొడవు కట్ చేయకుండా పైన మాత్రమే 1 ఇంచు ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా అది తీసేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో బ్యాక్ సైడ్ కూడా డ్రెస్ పొడవు అనేది ఒకే రకంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదండి, ఈ రకంగా మనం కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు మధ్యలోని ఇలా చిన్న కట్స్ ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్ కూడా అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ని మధ్యలోకి ఈ రకంగా ఫోల్డ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే కనుక చూసారు కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ అయింది. నేను ఇలా ఈ రకంగా ఫోల్డ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకుంటున్నాం. 4 మడతలు అయింది కదా. ఇప్పుడు మన వైపుని ఫోల్డింగ్ ఉండేటట్టుగా మనకి ఆపోజిట్ వైపు ఇలా ఓపెన్ ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని ఆల్రెడీ మనం లైనింగ్ కటింగ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఈ లైనింగ్ పీస్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని కింద లెవెల్గా ఉందో లేదో చూసుకుని ఇప్పుడు మనకి ముక్కలు అతికించడానికి కావాల్సిన మనకి ముక్కలు పెట్టినా సరే మనకి చక్కగా అతుకులు రాకుండా డ్రెస్ పీస్ అన్నది సరిపోయింది. ఇలా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుని ఎలా అయితే మనకి షేప్ ఉన్నదో అదే రకంగా కింద నుంచి కూడా ట్రిమ్మింగ్ చేసుకుంటూ చక్కగా సైడ్లు కూడా కటింగ్ చేసుకుని హ్యాండ్ మొత్తం షేప్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ అతిగా ఉంచకండి, 2 కూడా కాటన్వే కాబట్టి జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి మనం ఎలాగైతే కటింగ్ ఉందో అదే రకంగా కటింగ్ చేసి కంప్లీట్ చేసేసుకోండి. ఒకవేళ మీకు కానీ క్లాత్ తగ్గితే కనుక ఈ పీస్ని పక్కన పెట్టి మనకు ముక్కలు అతికించుకోవాల్సి వస్తుంది. సరేనండి, ఇప్పుడు మనకైతే అతుకులు అయితే రాలేదు, డ్రెస్ పీస్ మనకి సరిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా హ్యాండ్ కటింగ్ అయిపోయింది. డ్రెస్ మొత్తం బ్యాక్ సైడ్ ఏంటి ఫ్రంట్ సైడ్ ఏంటి మొత్తం అంతా కటింగ్ అయిపోయింది. వీటికి నెక్ కట్ట స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలోని నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చూపిస్తాను. సరేనండి, ఇంతవరకు మీ దగ్గర ఒకవేళ వర్క్ ఏవైనా డ్రెస్సులు ఉంటే కనుక ఇలా కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.